ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తు ఫామ్ను సెక్రటేరియట్లో విడుదల చేసింది. ప్రజాపాలన దరఖాస్తు నమూనాను మంత్రివర్గం విడుదల చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను రేపటి నుంచే స్వీకరించనుంది. రేపటి నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులకు గడువు విధించారు. 4 పేజీల దరఖాస్తులో కాంగ్రెస్ గ్యారంటీల వివరాలు ఉండనున్నాయి. ఇక దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, రేషన్ కార్డులను లబ్ధిదారులు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు తీసుకున్నాక రసీదు ఇవ్వనున్నారు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో అధికారులు సమాచారం ఇస్తారు. దానిని బట్టి దరఖాస్తు పెట్టుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 వార్డులలో ఒక్కో వార్డులో 4 చోట్ల దరఖాస్తులను సేకరించనున్నారు. ఒక్కో కౌంటర్కు ఒక్కో టీం లీడర్, 7 మంది సభ్యులు ఉంటారు. వార్డులోని ఏ బస్తీ, ఏ కాలనీ, ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తారన్న దానిపై ముందే సమాచారం ఇస్తారు. మహిళలకు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తులను నింపేందుకు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కౌంటర్ ఏర్పాటు చేసిన నాడు దరఖాస్తు చేసుకోకపోయినా వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక సెపరేట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్లోని 30 సర్కిల్స్ కి స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఇక పెన్షన్ అందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజాభవన్లో దరఖాస్తు ఇచ్చిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సేకరించేందుకు కూడా ప్రక్రియ జరుగుతున్నది. 6 గ్యారంటీల దరఖాస్తు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వర్తిస్తుందని, ప్రతి కుటుంబం నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారు పేరు, స్త్రీనా, పురుషుడా, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.